ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ కథను తెలుగులో డీప్గా చెప్తాను. హీరో విల్ స్మిత్. ఈ సినిమా ఒక రిచ్ స్టోరీ కాదు. ఇది రోడ్డుపై నిద్రపోయిన మనిషి రాజు అయిన కథ. క్రిస్ దగ్గర మొదట ఏమీ లేదు. డబ్బులు లేవు. భార్య వదిలేసింది. చేతిలో చిన్న కొడుకు మాత్రమే ఉన్నాడు. అతను అమ్మే స్కానింగ్ మెషీన్లు ఎవ్వరు కొనరు. రోజంతా తిరిగినా ఒక్కటి కూడా అమ్ముడుపోదు. ఇల్లు అద్దె కట్టలేక బయటకు తోసేస్తారు. ఒక నాన్న తన కొడుకుతో కలిసి టాయిలెట్లో నిద్రపోయే సీన్ ఉంటుంది. అది చూస్తే మన హార్ట్ పగిలిపోతుంది. కానీ క్రిస్ ఏడవడు, బాధపడడు. ఒక్కటే చేస్తాడు, ఫైట్. ఒకరోజు పెద్ద స్టాక్ కంపెనీలో ఇంటర్న్ ఛాన్స్ దొరుకుతుంది. కానీ జీతం లేదు, గ్యారంటీ లేదు. 20 మందిలో ఒకరికే ఉద్యోగం. అయినా అతను వెనక్కి తగ్గడు. పగలు పని, రాత్రి షెల్టర్, కొడుక్కి హోంవర్క్. తానే నాన్న ప్లస్ తానే అమ్మ. ఎవరైనా అవమానిస్తే నవ్వుతాడు. లైఫ్ కొడితే లేచి నిలబడతాడు. అతను కొడుక్కి చెప్పే మాటే ఈ సినిమా హార్ట్. Don't ever let somebody tell you you can't do something. Not even me. All right? చివరికి అందరికంటే కష్టపడినోడికి ఉద్యోగం వస్తుంది. అప్పుడే అతని కళ్ళలో కన్నీళ్లు. అవి బాధకి కాదు, విజయానికి.